హలో అండి. ఈ సమ్మర్లో బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఇమ్యూనిటీని పెంచే పుదీనా షర్బత్ని ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. తక్కువ ఇంగ్రీడియంట్స్తో హెల్దీ అండ్ టేస్టీగా చేసుకోవచ్చు. పుదీనా షర్బత్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పుదీనా ఆకులు 1 కప్పు, నిమ్మకాయ 1, తేనె తగినంత అంటే టేస్ట్కి సరిపడా, వేయించిన జీలకర్ర పొడి కొంచెము. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. మిక్సీ జార్ తీసుకొని పుదీనా ఆకులు, తేనె, జీలకర్ర పొడి, నిమ్మరసాన్ని అన్నిటినీ తీసుకొని వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఫిల్టర్ చేసుకొని ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని ఐస్ క్యూబ్స్ ఒక 3 వేసుకోండి. మిక్సీ పట్టుకున్న జ్యూస్ని అందులో పోయండి. అంతే, టేస్టీ అండ్ హెల్దీ పుదీనా షర్బత్ రెడీ అయినట్టే. మనం ఇందులో వాడిన లెమన్, పుదీనా ఈ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటం వల్ల ఇమ్యూనిటీని పెంచుతుంది. నెక్స్ట్ హనీ, టేస్ట్కి మాత్రమే కాకుండా హెల్త్కి కూడా చాలా మంచిది. ఇందులో కూడా యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటం వల్ల బీపీని కంట్రోల్ చేస్తుంది అండ్ హార్ట్ కూడా ఎంతో మంచిది. జీలకర్ర పొడి బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించి వెయిట్ కంట్రోల్ చేయడంలో యూజ్ అవుతుంది. ఈ జ్యూస్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ సమ్మర్లో బాడీ అనేది డీహైడ్రేట్ అవ్వకుండా కాపాడుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.